ఇంకా చూడండి ఏముందో, గర్వాంధులు అంటే కళ్ళు మూసుకుపోయిన వాళ్ళు అనమాట. అంధులు అంటే ఏంటి? కళ్ళు ఉంటాయి కానీ గర్వంతో కళ్ళు మూసుకుపోయి మంచి చెడు ఏమీ తెలుసుకోరండి. గర్వాంధులు దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. దేవుని కంటే సుఖం ఎక్కువ. ఇది మైండ్లో పెట్టుకుని చూడండి. లోకంలో ఉన్నటువంటి దుష్టత్వాన్ని, చెడును, మానవులు హృదయంలో ఉన్న అంధకారాన్ని చూడండి. లోకమంతటిని దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించేవాడు అంటే అర్థం ఏంటి? తాగుడు తాగుతాడు కానీ తాగుడే సుఖం అనుకుంటాడు తప్ప ఈ జీవితాన్ని ఇచ్చిన దేవుడి విలువ అర్థమవుతుందా? ఒక సిగరెట్కి బానిస అయిపోతాడు కానీ, ఒక చుట్టకు బానిస అయిపోతాడు కానీ అదే సుఖం అనుకుంటాడు కానీ నా సృష్టికర్త సన్నిధిలో మోకరించాలి, శాంతినిచ్చేటువంటి నా దేవుని సన్నిధిలో, నా ప్రభు సన్నిధిలో నేను ఆయన మాటలు వినాలి, శాంతి పొందాలి, సమాధానం పొందాలని ఆశిస్తాడే ఎవరన్నా? లేదండి. సుఖానుభవం. ఏందయ్యా నువ్వు ప్రార్థనకు మానేసేవి ఏంటంటే ఖాళీ ఉండలేదన్నా, కుదురుతులేదన్నా అంటారు. దాని వెనకాల కనిపించదండి సుఖం. మరి ప్రార్థన కష్టం, కుదరదు, నిద్ర ఆగలేను, రెస్ట్ లేదు, ఒంట్లో పోలేదు, అది పోలేదు, ఇది పోలేదు. ఇవన్నీ కారణం ఏంటనంటే ముందు హృదయం బాగా ఇవన్నీ వచ్చేస్తాయి వరుసగా ఒకటొకటి. దేవుని సన్నిధి పట్ల ఆశ, ప్రేమ, ఇదిగో ఇంకా అక్కడ అన్నాడు చూసారా, ఆ శక్తి, అంతరంగ పురుషునిలో శక్తి, ఇవన్నీ సంపాదిస్తే ఈ బలహీనతలన్నీ ఏం చేయవండి. దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు. ఇంకా అన్నాడు 5వ వచనంలో చూడండి, పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారయ్యుందురు, ఇట్టి వారికి విముఖుడవై ఉండు. ఇలాంటి వాళ్ళతో అసలు ఉండద్దు. ఎలా ఉంటారు? పైకి భక్తి. మీకు విషయం అర్థం అవ్వాలి అంటే వీళ్ళు భక్తులా కాదా? పైకి ఎలా కనపడతారు? భక్తుల్లాగే కనపడతారు. మామూలుగా నిజానికి ఇప్పుడు మనం ఇందాక ఎపిసి పత్రికలో, రోమా పత్రికలో చదివిన ఆ సందర్భాలకి, ఎపిసి పత్రికలో ఉన్నటువంటి ఆ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, అంతరంగ పురుషులందు శక్తి పొందాలి, విశ్వాసం ద్వారా క్రీస్తు నివసించాలి, ఈ లక్షణాలు, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి, ఆ లక్షణాలని చూసారా? అవి అందులో డెవలప్మెంట్ ఉండదు. మరి ఎందులో ఉంటుంది? భక్తి వేషం. ఎంత డంబిక మొహం, ఒకరినొకడు పొగుడుతాడు అనమాట. ఎంతలాగా ఉంటుందండి చెప్పమంటారా? పైకి భక్తి అంటేనే చక్కగా వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది, ఆదాయం వస్తుంది, ఉద్యోగాలు చేస్తూ ఉంటారు, దశంభాగాలు ఇస్తూ ఉంటారు. ఇదేమో బట్లర్లాగా వాళ్ళని పొగుడుతూ ఉంటాడు ఈ పాస్టర్ గారు, సేవకుడు. దేవుని పొగడరు, దేవుని కీర్తించరు, దేవుని మహింపరచరు. ఎవరిని మహింపరుస్తారు? ఆ ఇంటి యజమాని మీటింగ్, శ్రమకాల కూడికి ఎవరింటి దగ్గర పెడితే వాళ్ళని పొగుడుతారు ఎక్కువసేపు, వాక్యమేమో తక్కువసేపు. మరి పాటలు అబ్బో చాలా ఉంటాయి. ఆ పాటలో ఉన్న ఒక్క మొక్క భావం హృదయంలోకి పాడరా, పాడిందే పాడరా, పాసిపల్ల దాసరా అని ఎన్ని పాటలు ఎందుకండి? ఆత్మ సంబంధంగా, ఆత్మతో ప్రతి సమయమందు అన్నాడు, పద్యములతో, సంగీతములతో అర్థవంతంగా ఉండాలి. అది కూడా ఆత్మ సంబంధంగా ఉండాలి. ఆత్మ సంబంధంగా ఉండాలి, శరీర సంబంధంగా ఊగిపోయి చప్పట్లు కొట్టేసి కేకలేసేసి అరిచేసి ఇష్టం వచ్చినట్టు పాడేలా. పైకి భక్తి అంటే చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు చూడండి కనపడుతుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చూడండి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యాలు అన్నాడు. ఎక్కడున్నాయి ఆత్మ సంబంధమైన పద్యాలు? అసలు ఆత్మ లేకుండా పాడుతున్నారు. పాడితే అన్ని పాటలు ఉంటాయి, అవసరం అంటారా? 2 చాలు కదండి, 1 2 చాలు అంటే 100 పాటలు పాడు, లేదా 10 పాటలు పాడు. అందులో ఉన్న ఒక్క మంచి లక్షణం, సుగుణం కూడా, ఆ పాట ఏమైతే మనల్ని బుద్ధిని, బోధను నేర్పించి మనం సరిదిద్దుతుందో అది మనలో లేనప్పుడు ఎన్ని పాటలు పాడితే ఏంటి సుఖం ఏంటి? ఇప్పుడు సిలువ విలువ అర్థం కాకుండా శ్రమ తినాలంటే, సిలువ ఎందుకు వేయబడ్డాడో దాని విలువ ఏంటో తెలీదు, శ్రమ దినాలు పాటిస్తున్నారు. ఏం తినాలి? ఎవరికి శ్రమ? ఎవరు శ్రమ పడుతున్నారు ఎందుకు ఈ దినాల్లో? ఈ దినాలు ఎవరికి వచ్చిన శ్రమ దినాలు ఎందుకు? సమాధానం లేదు. ఎవరికి వచ్చిన శ్రమ, ఎప్పుడు వచ్చిన శ్రమ? ఇప్పుడు మనకున్న శ్రమలా? మరి క్రీస్తు శ్రమలు ముగిపడ్డాయి. ఇప్పుడు మిగిలిన శ్రమలు ఎవరికి ఉన్నాయి? పరిశుద్ధులకి. 16 చదువుదాం. సంగీతములతోనూ కీర్తనలతోనూ
ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనకొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసించాలి. అంటే పాట పాడినా, సంగీతంతో కీర్తనలు పాడినా, పద్యములు పాడినా అవి ఆత్మ సంబంధంగా ఉన్నాయంటే చివరికి దాని గురేంటి? ఏంటది గురేంటి? క్రీస్తు వాక్య సమస్త విధములైన జ్ఞానముతో దేవునికి మీ హృదయములలో అన్నాడు. ఎక్కడ గానం చేయాలండి? బయటికి అరుస్తూ పాడతావు, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ డిస్టర్బెన్స్ తప్ప ఏముండదు. మనము మన ఆత్మ శక్తి పొందదు, ఆ వినేవారికి క్షేమం కలగదు. ఏమండి ఒక 20 పాటలు 15 పాటలు పాడేస్తూ ఉంటారు. కనీసం ఏంటి, నేను దేవుని సన్నిధిలో అనాలోచనగా పలకకూడదు, మాట్లాడకూడదు, పాడకూడదు. ఎవరికైనా భయం ఉందా? పాటలు పాడండి అనగానే 10 ఓళ్ళు తయారైపోతారండి. పాట పాడడానికి కూడా నువ్వు ఆలోచించాలి, భయపడాలి. దేవుని సన్నిధిలో పాట పాడి యోగ్యత ఉందా లేదా? ఇప్పుడు ఒక పాట ఉందండి, దేవా నా జీవితం ఇదిగో నీ సొంతం అంటాడు. వీడేమో ఎవరి సొంతంగా బతుకుతాడు? ఆడి సొంతం అన్నట్టుగానే బతుకుతాడు. అనుక్షణం ప్రతి క్షణం నీ పనికై అర్పితం అంటాడు. ఒక్క మాట కూడా దేవుని మాట కాదు కదా, తండ్రి మాట కాదు కదా, తల్లి మాట కాదు కదా, గౌరవమే అన్నది. ప్రతి క్షణం నీ పనికై అర్పితం అంటే దాని అర్థం ఏంటో తెలిసి పాడుతున్నాడు ఎవడన్నానే? తెలిస్తే ఎవడ పాడ్డు, గ్రహించి పాడాలి. అందుకే బుద్ధి బోధ పాటలో కూడా ఏముండాలి? బుద్ధి కలగాలి. పాట ద్వారా బుద్ధి రావాలి, బోధ కలగాలి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరికొకడు బోధించుచు, అంటే ఈ పద్యాలతో సంగీతాలతో ఏం చేయాలి? ఒకరికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు. పాట ద్వారా బుద్ధి చెప్పొచ్చా? కృపాసహితముగా మళ్ళీ అందులో ఏముండాలి? కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానం చేస్తూ సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసించనియండి. ఏ జ్ఞానమైన సమస్త విధములైన జ్ఞానముతో పాట పాడినా, పద్యం చెప్పినా, వాక్యం చదివినా, సంగీతం వాయించినా, దేవుని గురించి గానము చేస్తూ క్రీస్తు వాక్యం మీ హృదయంలో ఏదో ఒక విధంగా నివసించాలి. ఇది పాట పాడినా, ఏ కార్యక్రమం చేసినా దైవ కార్యక్రమం యొక్క ముగింపు ఏంటో తెలుసా? లక్ష్యం ఏంటో తెలుసా? ప్రతిఫలం ఏంటో తెలుసా? ఆత్మ సంబంధమైనటువంటి బలమేంటో, శక్తి ఏంటో తెలుసా? క్రీస్తు వాక్యము. అది ఆత్మ ఖడ్గము ఎక్కడుండాలి? హృదయంలో నివసించాలి. ఇప్పుడే లోకాన్ని జయిస్తాడు విశ్వాసి, లేకపోతే చిన్న చిన్న బాణాలకి పడిపోతాడు. అవునా కదా? అదే జరిగేది. ఇంకా ఏమన్నాడు చూడండి తర్వాత. అందుకని మరియు మాట చేత కానీ క్రియ చేత కానీ, మాట చేత కానీ క్రియ చేత కానీ. మాట మాడతావా? పనులు చేస్తావా? ఏం చేసినా, మీరేమి చేసినానో ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును యేసుక్రీస్తు పేరట చెయ్యాలి. ఎంత క్లుప్తంగా పరిశుద్ధాత్ముడు సర్వసత్యం ఇచ్చాక అక్కడ ఒక చోట కూర్చుని ఆగిపోయి అనుకోండి, మళ్ళీ గందరగోళం ఏర్పడుతుంది. గందరగోళం ఏర్పడితే పరిశుద్ధులు సంపూర్ణులు ఎవరు ఏమవుతారు? గందరగోళం అయోమయ స్థితిలో ఉండిపోతారు. గ్రహించాలి ఈ విషయాన్ని. ఇంత వివరంగా పరిశుద్ధాత్ముడు ఇదిగో ప్రభు చెప్తున్నప్పుడు, ఇప్పుడు మీరు వీటిని గ్రహించలేరు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని నేను చెప్పకుండా మిగిలిపోయినవి ఆయన మీకు బోధిస్తాడు. అప్పుడు మీరు సర్వసత్యంలోకి తెలుసుకుంటారు. ఇదిగో సర్వసత్యము పత్రికల ద్వారా మాత్రమే మనకు బయలుపరచబడుతుంది. చేత గుడ్డెది చేలో పడ్డట్టుగా మళ్ళీ ఏమండి వెనక్కి ఇష్టం వచ్చినట్టు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు తిరగటానికి లేదు. 22 నుంచి చదువుదాం. దాసులారా, మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువునకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై. ఎక్కడుండాలి శుద్ధత అనేది? ఎక్కడుండాలి? అంతరంగంలో. శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయాల్లో విధేయులై ఉండండి. ఒక దగ్గర ఒక పనిచేస్తున్నాడు అనుకోండి, శరీరం బట్టి యజమాని అన్నాడు. ఇక్కడ ఎవరి గురించి ఎవరికి విధేయులై ఉండమంటున్నాడు? మనం ఎవరి దగ్గర అయితే పనిచేస్తున్నామో ఆ వ్యక్తులకు అన్ని విషయాల్లో విధేయులై ఉండమంటే అర్థం ఏంటి? వాళ్ళు చెప్పింది వినాలండి.
అక్రమం చేయమని కాదు, ఆ దొంగతనం చేయమంటే చేయమని కాదండి. అతని యజమాని ఒక ఉద్యోగం చేయడానికి, ఒక పని చేయడానికి అతని దగ్గర మనం కుదిరినప్పుడు ఏం చేయాలి? ఆ యజమాని యొక్క అన్ని విషయాలకి విధేయులుగా ఉండాలి. ఏ పనికైతే మనం వెళ్తున్నాం, ఒక ఫ్యాక్టరీలో చేస్తే ఆ ఫ్యాక్టరీ యజమానికి విధేయుడు ఉండాలి. ఒక కంపెనీలో చేస్తే ఆ కంపెనీలో యజమానికి విధేయుడు ఉండాలి. ఒక వ్యక్తి దగ్గర మనము దాసులుగా పనిచేస్తున్నామనంటే, సేవకులుగా పనిచేస్తున్నామంటే అతనికి అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? విధేయత చూపించాలి. సంఘములో సంఘ కాపరికి కూడా విధేయుడై ఉండాలి. అన్ని విషయాల్లో లోబడమన్నాడా? లేదు నీ ఇష్టం అన్నాడా? మరి అది లేనప్పుడు ఇక తండ్రి బిడ్డల ఆత్మీయమైన సంబంధం అనేది కొనసాగడం కష్టం ప్రియులారా. అటువంటి అలాగ ప్రార్థన చేయలేము మనం మనస్ఫూర్తిగా. కనుకనే ఏమన్నాడు? మనుషులు సంతోషపెట్టుకోవాలన్నట్టు కంటికి కనబడవాలనే కాక. మనుషులు సంతోషపెట్టే ప్రార్థనలు అన్నీ అంతే, కంటికి కనిపించే ప్రార్థనలే. ఇప్పుడు అన్ని మనుషులు మెప్పు కోసమే. ఇప్పుడు వాళ్ళు పెట్టుకున్నారు, నేను పెట్టుకోవాలి శ్రమకాల కూడిక. మా ఇంటికాడ ఇప్పుడు పెడతారు. ఇప్పుడు ఎక్కువ ఇల్లు ఉండిపోయినాయి అనుకోండి, రోజుకి 2 ఇళ్ళు, రోజుకి 3 ఇళ్ళు. ఇక్కడ 3 పాటలు, ఇక్కడ ఒక వాక్యం, అక్కడ 3 పాటలు, ఇంకో వాక్యం, అంతే. ఇంటికో వాక్యం. 10 నిమిషాలు 5 నిమిషాలే. అక్కడ పలహారం, ఇక్కడ పలహారం, ఇంకొక చోట పలహారం. వాళ్ళు రసన కలిపారు. నేనైతే అందరికి థమ్సప్లు ఇచ్చేస్తా, కేసులు తెచ్చేసి పనిచేస్తా. ఇది పోటీ. ఆత్మ సంబంధమైంది ఏమీ లేదండి. ఇక్కడ చూడండి 23. అసలు ఏంటి, ఎందుకు చేయాలి? ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనక మీరేమి చేసినో అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. ఏం చేసినా ప్రతిఫలం దేవుడిస్తాడు, మనిషి కాదు. ఒక వ్యక్తి దగ్గర మనం, ఒక యజమాని దగ్గర పని చేస్తున్నాం అనుకోండి, యజమానిని చూసి కదండి మనం పని చేయవలసింది. దేవుడిని చూసి పని చేసామనుకోండి, ప్రతిఫలం ఇచ్చేది ఎవరో? దేవుడిస్తాడండి. నీతిగా ఉన్నావు ఎందుకురా అంటే దేవుని బట్టి ఉన్నాను కానీ మా యజమాని చాలా చండశాసనుడు, చాలా కఠినాత్ముడు, వాడికి తెలిసిందంటే తాట తీసేస్తాడు, ఉద్యోగం పీకేస్తాడని పని చేయకూడదు. ఆయన యజమాని, అందరు యజమాని ఎవరు? దేవుడు ఒప్పుకోడు కాబట్టి నేను నీతిగా పనిచేయాలి, అంతే. ఇది భక్తి విశ్వాసాలు కలిగినటువంటి భక్తి, నీతి. అంతేగాని ఏదో ఆ యజమానికి తెలియకుండా ఏదో చేద్దాం, ఇంకోటి ఏదో చేద్దాం, లేదా లేడు కాబట్టి వాళ్ళకంతా ఆట ఆడేద్దాం, బాత్రూంలో కాసేపు, అందులో కాసేపు, ఇందులో కాసేపు, ఆ పక్కన కూర్చుని రోజు గడిపేసుకుందాం. ఇవన్నీ మోసగించుకోవటం దేవుని పిల్లల లక్షణాలు కాదు. అక్కడెక్కడో కూర్చుని, ఏ చెట్టు కింద కూర్చుని కాలక్షేపం చేసేచ్చి ఇవాళ మా బాస్ లేడు హ్యాపీ, అది కాదు, అలా ఉండకూడదు. టైం అయిపోయింది చూడండి. కనుక మీరు ఏమి చేసినది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి. మీరు ప్రభువు అయిన క్రీస్తునకు దాసులై ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరికి దాసులై ఉన్నాం? ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నామండి. అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభించును, పక్షపాతం ఉండదు అన్నాడు. విజ్ఞాపనలో ఏముండాలి? ఎవరి కోసం చేయాలి పని ప్రార్థన? పరిశుద్ధుల కొరకు. ఎవరైతే క్రీస్తు రక్తం అంటే అడగబడి పవిత్రులయ్యారో వాళ్ళ కోసం ఎందుకు చేయాలి? వాళ్ళు సంపూర్ణులు అవ్వాలి. ఎలాంటి సంపూర్ణత సాధించాలి? క్రీస్తుకు సమానమైన సంపూర్ణత వాళ్ళలో వచ్చిందనుకోండి, ప్రతి ఒక్కరు క్రీస్తులాగా మారారనుకోండి, ఆ సంఘము మరి కొంతమందిని ప్రతి క్రీస్తు ఇంకొకరు రక్షించడా? అది లేదు కాబట్టి సంఘం ఎక్కడిదక్కడే అంత. ఇంకేమంటారంటే మా పాస్టర్ అండి తిట్టేస్తూ ఉంటాడండి, అందుకే అందరూ సరిగ్గా రారండి సంఘానికి. మా కాపరి తిట్టేస్తూ ఉంటాడండి, వాక్యం చెప్పడం రాదండి, అందుకని వచ్చి వాళ్ళు కూడా మానేస్తూ ఉంటారు. కానీ ప్రియులారా, అసలు విషయం ఏంటో తెలుసా? ఇదిగో మీరు రక్షించబడి ఎంతకాలమైంది? మీరు రక్షణలోకి వచ్చి బాప్తీసం తీసుకుని సంఘంలో వచ్చారు ఎంతకాలమైంది? అయినా మీరు పరిశుద్ధతలో ఎదుగుదల లేదు, ఆధ్యాత్మికతలో ఎదుగుదల లేదు, ఆత్మీయంగా ఎదుగుదల లేదు. మిమ్మల్ని చూసి ఎవరు బలపడేది ఏమీ లేదు, నేర్చుకునేది ఏమి లేదు, మాదిరి ఏమీ లేదు. ఇంకా రక్షణ పొందిన వాళ్ళు లేకపోతే దూరంగా ఉన్న వాళ్ళు వాళ్ళని నడిపించుకోవాలని ఆవేదన కానీ, ఆలోచన కానీ, బాధ కానీ, బెంగ కానీ ఉందా? లేదు. కొత్తగా కొంచెం భక్తి కలిగి ఉండేటప్పటికి అందరిని తృణీకరించి అందరూ పాడైపోతున్నారు, అందరూ ఇదైపోతున్నారు, అందరూ అలాగున్నారు. అసలు అనడానికి లేదు, మనకు ఆ హక్కు లేదు. అది ఎదగని వాళ్ళకి, సంపూర్ణత లేని వాళ్ళకి హక్కు లేదండి.
అలా అనాలని అంటే ఇదిగో క్రీస్తుకు సమానమైన సంపూర్ణత సాధించి అప్పుడు అనవలసిన పని ఉండదు. ఇతను మనం చూడగానే అదుటికి భయం కలుగుతుంది. పరిశుద్ధులంటే పాపం చేసే వాళ్ళకి ఎప్పుడు భయమేనండి, అవునా కదా? నీతిగా ఉండే వాళ్ళకి అనీతి మంతులుగా ఉండి ఎప్పుడు భయమే. మనల్ని చూసి ఎదుటి వాళ్ళు సర్దుకునేటట్టుగా ఉండాలి. అది కాదు, నా ప్రభువుకి ప్రీతికరమైంది ఏది, నా దేవునికి ఇష్టమైంది ఏది, ఇందులో ఎదగాలని ప్రార్థన చేయాలండి. ప్రతి ఒక్కరూ ఈ విషయాలలో పరిశుద్ధుల్లో అక్కడ ఆ మాట గుర్తుపెట్టుకోండి. ఎఫెసీ పత్రికలో చెప్పిన ఆ మాటలు గుర్తుపెట్టుకోండి. అదిగో సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ అంతరంగ పురుషుల్లో శక్తి పొందాలని ఆ పాయింట్లు 7 పాయింట్లు ఉంటాయి. ఆ 7 పాయింట్ల విషయంలో ప్రతి ఒక్కరూ ఎదిగి శక్తి పొందాలని ప్రార్థన చేయండి, చూసుకోండి. నేను ఎదగాలని ఆయన అని మీకోసం మీరు అడుగుతూ పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. ఇదండి ప్రార్థన. ఆత్మ వలన చేసేటువంటి విజ్ఞాపన లాగా ఉంటుంది. ఆత్మ మనకు సహాయం చేస్తున్నాడు అన్నాడు. ఎలా చేయాలో మనకు చేత కాదు, కానీ ఆత్మ ఏం చేస్తున్నాడు, సాయం చేస్తున్నాడు. రోమిలికి రాసిన పత్రికలో 8వ అధ్యాయంలోనే చూడండి, 8వ అధ్యాయంలోనే 27, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో ఎరుగునో, ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఇది ఎరిగిన వారుగా ఉండాలి. ఎందుకో తెలుసా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారుడితో సారూప్యము గలవారవటానికి అన్నాడు. ఎవరిని దేవుడు ముందుగా ఎరిగాడో వాళ్ళు ఎవరితో సమానంగా ఉండాలి? కుమారుని సారూప్యం లేకుండా ఎవరిని తీసుకోడు. అసలు యేసు ప్రభు లేకుండా నేను డైరెక్ట్ పరలోకం వచ్చేస్తానంటే ఒప్పుకోడు. తన కుమారునితో సారూప్యము గలవారొకటకు వారిని ముందుగా నిర్ణయించేశాడట. ఆ నిర్ణయించిన వారిని ఏం చేశాడు? మరి ఎవరిని ముందుగా నిర్ణయించిన వారిని పిలిచాడట. ఎవరిని పిలిచాడో వారిని నీతిమంతులుగా తీర్చేసాడట. ఎవరిని నీతిమంతులుగా తీర్చాడో వారిని ఏం చేశాడు? మహిమపరిచాడట. అప్పుడు మహిమపరిస్తే అక్కడ 31 అంటున్నాడు, మనకి ధైర్యాన్ని ఇచ్చేటువంటి మాట, మన నిరాశలు, ఈ లోకంలోని అన్ని ఆశలను పోగొట్టే ఒకే ఒక మాట, ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించడానికి వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించువాడు. ఆయనతో పాటు సమస్తమునకు మనకెందుకు అనుగ్రహింపబడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరం మోపేవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయినా క్రీస్తు యేసే. అంతేకాదు మృతులో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును. ఇంకా అంటున్నాడు, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. ఇప్పుడు చేస్తున్నాడు యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నాడు? మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. విజ్ఞాపన చేస్తున్నది కూడా ఆయనే. ఎందుకు మనకు చేయడం చేత కాలేదు ప్రార్థన? యేసుక్రీస్తు కూడా మనం ఆయన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత రావాలని తండ్రి సన్నిధిలో కుడి పార్శ్వమున ఉండి మన కొరకు ప్రభువు కూడా విజ్ఞాపన చేస్తున్నాడు. కాబట్టి మనం ఎన్ని తప్పులు చేసినా చావకుండా మళ్ళా దేవుని కృపను పొందుతున్నాం. గ్రహించండి. కనుక ఇంత ఆ సహాయాన్ని పొందిన వారమై పిల్లరా మనము ఆత్మ వలన ప్రతి సమయంలో కూడా ప్రార్థన చేయాలి. ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసేదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు దేవుని చిత్త ప్రకారము, పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయడం అనేది ఎవరి చిత్తం? దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. ఈ మాట గుర్తించుకోండి. పరిశుద్ధాత్ముడు ప్రతి ఒక్కరు ఉదయంలో ఉంటే దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధులు విజ్ఞాపన చేయాలి. ప్రజలు లోకంలో నశించిపోతున్న వారిని రక్షించమని ప్రార్థన చేయడం ఎంత అవసరమో అంతకంటే ఎమర్జెన్సీ ఏంటో తెలుసా? పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేయాలి. పరిశుద్ధులు ఎదిగితేనే లోకం రక్షించబడుతుంది. పరిశుద్ధత లేకుండా ఎవరిని కాపాడలేరు. అర్థమైంది మీకు? పరిశుద్ధత లేకపోతే వాళ్ళే కాపాడుకోలేరు. వాళ్ళే కాపాడుకోలేరు, ఇంకెవరు కాపాడతారు చెప్పండి?
ప్రవాహంలో కొట్టుకుపోయేవాడు ఇంకొకరిని కాపాడగలడా? ఈడే కొట్టుకుపోతున్నాడు. అగ్నిలో కాలిపోతున్న ఒళ్ళంటుకున్నవాడు ఇంకెవరిని కాపాడతాడు? అందుకే ఇప్పుడు పరిశుద్ధులు క్షేమాభివృద్ధి పొందాలి, క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి పొందాలి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వాలి. అప్పుడేనండి క్షేమం పొందే సంఘం ఎదుగుతుంది. అది ఎలాగో తెలుసా? ఆత్మీయంగా ఆధ్యాత్మికంగా ఎదుగుతుంది. ఇంతకు జనాలు నిండిపోవడం కాదు. 100 కొద్ది వచ్చే సంఘం గొప్ప సంఘం అనుకోకండి. ఉన్నది నలుగురైనా వాళ్ళు పరిశుద్ధులుగా ఉండాలి, పరిశుద్ధతలో ఎదగాలి, ఏమండి ప్రార్థించుటలో ఎదగాలి, క్రీస్తు వారి హృదయాల్లో నివసించాలి. ఆ వాక్యమని ఆత్మ ఖడ్గమును వారు ధరించాలి. ఆ ఆత్మ చేత ప్రతి సమయంలో కూడా ప్రతి విధమైన విజ్ఞాపనను చేసేవారుగా ఉండాలి, బలవంతులుగా ఉండాలి, శక్తి పొందేవారుగా ఉండాలి, శక్తివంతులైనట్లుగా ఉండాలి, ప్రేమను గ్రహించేవారుగా ఉండాలి. ఈ విధమైనటువంటి ప్రార్థన మనం చేసినట్లయితే ఆయన అంటున్నాడు, దేవుడు మన పక్షమును ఉండగా మనకు విరోధి ఎవడు? తన ప్రియకుమారుని ఇచ్చినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మను మనకు సంచుకరుగా ఇచ్చినటువంటి దేవుడు ఆయనతో పాటు సమస్తాన్ని ఎందుకు ఇవ్వడు? సమస్తాన్ని ఇస్తాడు కాబట్టి ఇది ప్రార్థన చేయి, ఈ ప్రార్థన చేయి. ఈ ప్రార్థన ఎందుకు చేయమన్నాడు తెలుసా? ఇంకా దిక్కుమాలని లోక సంబంధం అడుక్కోవడానికి కాదు ప్రార్థన అంటే. దేవుని పరిశుద్ధుల కొరకు ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తునే ఇచ్చిన వాడు ఇవన్నీ ఎందుకు ఇవ్వడు? ఇవన్నీ లెక్క. యేసుక్రీస్తు ప్రాణాన్ని ఇచ్చిన వాడు ఈ లోక సంబంధమైన ఎందుకు ఇవ్వడు చెప్పండి? వీటన్నిటిని ఇచ్చాడు, మనం మారలేదు. మారపోతే ఏం చేశాడు? తన ప్రియకుమారుని చంపేసుకున్నాడు. మారద్దా? మారపోతే ఏం చేస్తాడు? మనల్ని చంపుతాడు. ఏం చేస్తాం మరి? ఎంతటికి మారకపోతే, మనసు కరగకపోతే, తన ప్రియకుమారుని చంపిన ఆ మనసులో మానవ కఠిన హృదయాలు మారకుండా కఠినమైపోతే, పిల్లరా తన ప్రియకుమారుని చంపిన మన హృదయం మారకపోతే ఏం చేయాలి? మనల్ని చంపాలి. చూసాడు ఎంత ప్రేమ చూపిస్తున్నాడు. కనుక దేవుడు శిక్షించడం న్యాయమా అన్యాయమా? న్యాయమే. దేవుని శిక్షణలో న్యాయం ఉంది. ఏ ఒక్కరిని అన్యాయంగా నరకానికి పంపే ఆలోచన ఆయనకి లేదు. ప్రియులారా, ఎవ్వరు నశించవలని ఇచ్చయింపక అందరూ అంతటా మారు మనసు పొందాలి, రక్షించబడాలని కోరుకుంటున్నాడు. అది నెరవేరాలంటే పరిశుద్ధులు ఏం చేయాలి? సంపూర్ణతలోకి రావాలి. కనుక మొట్టమొదట ఒక వ్యక్తి జీవితము ఎదగాలి, క్రీస్తులో న్యాయంగా ఉండాలి, నీతిగా ఉండాలి, భయభక్తులతో ఉండాలి, నడవాలి, పవిత్రంగా ఉండాలి, దేవుడు కోరినట్టుగా ఉండాలంటే మనము ఏదేదో దరిద్రగొట్టి సమస్యల కోసం కాదు ప్రార్థన చేయాల్సిందే. ఫస్ట్ మన ప్రార్థనలో పరిశుద్ధుల క్షేమం ఉండాలి. సంఘంలో ఉన్నవారు అందరూ ఆత్మీయంగా ఎదగాలనైనా ప్రేమ కలిగి ఉండాలి. తండ్రి, నేను కూడా ఎక్కడైనా తప్పు చేస్తున్నానేమో, ఎక్కడైనా ఎవరినైనా బాధ పెడుతున్నానేమో అనేటువంటి స్వపరీక్షతో మాదిరిగా ఉండాలి నాయన. నా వల్ల ఎవరు ఇబ్బంది పడకూడదు. నన్ను చూసినప్పుడు నేను నా ప్రభు క్రీస్తుని చూసినట్లుగా ఉండాలి అనేటువంటి మంచి మనస్సాక్షితో మనం ప్రార్థన చేయాలి ప్రియులారా. అలా ఎదిగినప్పుడు మాత్రమేనండి సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘము క్షేమాభివృద్ధి పొందుటకును, పరిశుద్ధులు సంపూర్ణులవుటకును కొందరిని అపోస్తులుగా, కొందరిని ప్రవక్తలుగా, కొందరిని ఉపదేశకులుగా, కొందరిని కాపరులుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడండి. పరిచర్య ధర్మాలను ఏర్పాటు చేశాడండి. ఎవరి పనిని వాళ్ళు చేయాలండి. అలా చేస్తున్నప్పుడేనండి క్షేమం పొందేది సంఘం. క్షేమం పొందితే సంఘంలో నువ్వు క్షేమంగా ఉంటావు. కానీ నేను క్షేమంగా ఉండాలనుకున్న ప్రతి ఒక్కరూ స్వార్థప్రియులుగా ఉన్నారు తప్ప అందరూ బాగుండాలి, సంఘం బాగుండాలని లేదు. ఆ సంఘం అయింది. చాలా మంది దరిద్రగొట్టు బుద్ధిది. సంఘం వ్యక్తిదా? క్రీస్తుది. క్రీస్తు సంఘంలో నువ్వు కూడా సభ్యుడివే, నువ్వు కూడా బాగానివే. స్త్రీలైనా పురుషులైనా నువ్వు కూడా బాగానివే. ఈ శరీరంలోనే అవయవానివే. నువ్వు ఒక అవయవం బాధపడితే ఇంకో అవయవం సంతోషిస్తుంది. ఏ అవయవమైనా కానీ కొంతమంది సంతోషిస్తారు, కానీ వాళ్ళు ఆ సంఘంలో సంబంధించిన వారు కాదు. వాళ్ళు ఆ సంఘం నుంచి నరాలు కట్ అయిపోయిన అవయవం ఎలాగ పనిచేయదు, స్పర్శ లేని అవయవం ఎలాగ పనిచేయదు, అలాంటి వారు అన్నమాట. చచ్చిన అవయవం, పక్షవాతం వచ్చినటువంటి అవయవం, చచ్చుబడిపోయిన అవయవం, పనికిరాని అవయవం. దానివల్ల సంఘానికి బాధ. దానిని సంఘం శరీరం భరించాలి. అలాంటి దరిద్రగొట్టు అవయవాన్ని, పనిచేయని అవయవాన్ని భరించాలి వద్దా? అంచేత నువ్వు ఎలా ఉన్నావు? శిరస్సుతో సంబంధం కలిగి ఉన్నావా? శరీర క్షేమం కోసం పాటుపడే వ్యక్తిగా ఉన్నావా? ఎలా ఉన్నావు? శరీరంలో, సంఘంలో ఎలా ఉన్నావు?
పరీక్షించుకో. ప్రతి ఆదివారం పరీక్షించుకునే అవకాశం దేవుడిచ్చినా ఇంకా హృదయాన్ని కఠినం చేసుకుంటే ఎప్పుడో ఒకప్పుడు ఏటి పడిద్దే. నేను నిలబడతావు ఆయన ముందర. ఏం చెప్పుకుంటావు? అందుకే అంతరంగ పురుషునిలో శక్తి పొందాలి. పైకి భక్తి గలవారిగా ఉండడం కాదు, దాని శక్తిని కూడా ఆశ్రయించాలి. ఆశ్రయించేవాడే ప్రార్థిస్తాడు. ప్రార్థన చేయవాడు శక్తిని ఆశ్రయించట్లేదు, మనుషుల మీద ఆధారపడుతున్నాడు, తన మీద తానే ఆధారపడుతున్నారు. కనుక మన జ్ఞానం పనిచేయదు, మన ఆలోచన పనిచేయదు, మనకేం లేదు. ప్రతిదీ దేవుని మహిమ కొరకే చేయాలి, దేవుని మీద నమ్మకంతో చేయాలి, దేవుని మీద ఆశ పెట్టుకునే చేయాలి. అది ఉద్యోగమైన, వ్యాపారమైన, ఏ పనైనా ప్రపంచంలో ఏ పనైనా ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడైనా చేయాలి. యజమాని కాదు, యజమానిని చూసి కాదు, దేవుడిని చూసి చేయాలి పని. అలాంటి వాడికి, కూడికి, గొడ్డకి, దేనికి ప్రపంచంలో లోటు ఉండదు. అది నిజం. అంకిత భావంతో పనిచేయి. ఉన్న పనిని, అది చిన్నదైనా సరే. ఏమండి, ఒక 50,000 జీతం వస్తుందండి, ఓ 30,000 మందులకు అయిపోతే ఉపయోగం ఏమని చెప్పండి. 5,000 జీతం వస్తుంది, నా కుటుంబం ఆనందంగా గడిచిపోతుంది, ఆరోగ్యంగా ఉన్నారు పిల్లలంతా, అది హ్యాపీ ఫ్యామిలీ అవుతుంది. కానీ అందరికీ రోగాలే. ఒకడికేమో పెద్ద పెద్ద భూతద్దాలు, కళ్ళు కనపడవు చీకటి పడితేని, ఇంకా రకరకాల రోగాలు, సమస్యలు. ఎందుకండి శాపగ్రస్తమైన జీవితాలు? సంపాదించిందంతా హాస్పిటల్కే. దేవుని పనికి ఇదే చేద్దామన్న ఆలోచన రాదు. ఎంతసేపు హాస్పిటల్కి ఇచ్చేస్తూ ఉంటాం. గ్రహించాలి మనం, ఆలోచించాలి మనం. కనుక అన్నిటికంటే మించిన భాగ్యం ఆరోగ్యం అయితే అది ఇచ్చేవాడు దేవుడే. మంచి నిర్ణయాలతో ముందుకు సాగితే క్షేమం కలుగుతుంది. కానీ మన ఇష్టం వచ్చినట్టుగా పోతూ ఇదే దేవునికి ఇష్టం అనుకుంటే మాత్రం క్షేమం కలగదు. కనుక అందరూ క్షేమంగా ఉండాలి, అందరు మంచిని కోరుతూ ప్రార్థించాలి. ప్రియులారా, అందులో దేవుని చిత్తం ఉండాలి. దేవుని చిత్తము లేని ప్రార్థన వ్యర్థమైన ప్రార్థనలు కాక అర్థవంతమైన ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు చేసి పరిశుద్ధతలో సంపూర్ణత సాధించే దిశగా మరి అందరూ ఆలోచన చేస్తూ దేవునికి లోబడి ఎదగాలని ప్రార్థిస్తూ కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. దయగలిగిన ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ప్రియ తండ్రి, మీరు నేర్పించిన మీ వాక్కులను బట్టి స్తోత్రాలు నాయన. అద్భుతమైన సంగతులు, ఆత్మ సంబంధమైనటువంటి ప్రార్థన విజ్ఞాపనలు ఎలా ఉండాలో మాకు నేర్పించినందుకే స్తోత్రాలు తండ్రి. నాయన, సంఘము కొరకు, సంఘములో ఉన్న ప్రతి బిడ్డ కొరకు, వారు మీ పిల్లలు, మా ప్రభు క్రీస్తు శరీరములోని భాగాలు ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలి. అందుకొరకు మీ కుమారుని ప్రాణాన్ని అర్పించి ప్రేమ చూపించారు తండ్రి. మేము ఎవరిని నశింపచేసినా అది క్రీస్తుని హింసించినట్టే అని చెప్పారు నాయన. అది గ్రహించిన వారమై ప్రార్థించే పిల్లలుగా, సహకరించే పిల్లలుగా, ప్రేమించే పిల్లలుగా నా తండ్రి, యజమానులకు లోబడి, యజమానులను నాయన గౌరవిస్తూ లోబడి మీ ప్రేమను బట్టి, మీ ఆజ్ఞను బట్టి పనిచేసి బ్రతకడానికి సహాయం చేయండి. ప్రతి చోట నమ్మకస్తులు ఉండడానికి సహాయం చేయండి. గృహములో, సంఘములో, పనిచేసే చోట, ప్రతి చోట మీ పిల్లలు అనిపించడానికి యోగ్యంగా, పరలోకమందున్న మిమ్మల్ని మహింపరిచే విధంగా, మీ పిల్లలు అనిపించుకునే విధంగా బ్రతకడానికి సహాయం చేయమని కోరుకుంటూ నాయన, టీవీ ద్వారా ఎవరైతే ఈ మాటలు వీక్షిస్తున్నారో, ఎవరైతే ఆలోచిస్తున్నారో, ఎవరైతే వింటున్నారో వారందరూ కూడా మీరు దీవించండి, బలపరచండి, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో నింపండి నాయన. అంతరంగ పురుషుల్లో శక్తి పొందుతూ నాయన క్రీస్తు శరీరములోని అవయవాలుగా ఆ వాక్యం యొక్క శక్తిని నాయన వారు గ్రహించి, నాయన బలమును గ్రహించి, నాయన క్రీస్తువుని వారి హృదయాల్లో విశ్వాసము ద్వారా నివసించే విధంగా ఉంటకు మా యొక్క హృదయాలను, ప్రతి ఒక్కరి హృదయాలను సిద్ధం చేయమని వేడుకుంటూ ఆ విధమైనటువంటి ఆత్మ సంబంధమైన ప్రార్థన విజ్ఞాపనలు మెలకువగా ఉండి మీ ముందు మీ యొక్క క్రీస్తు రాక వరకు నమ్మకంగా ఉండటకు సహాయం చేయమని నాయన, ప్రతి ఒక్కరిని ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలతో నింపమని కోరుకుంటూ ఈ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని, ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రజలందరినీ జ్ఞాపకం చేసుకోమని, అదేవిధంగా ఈ గ్రామస్తులైన వారిని జ్ఞాపకం చేసుకోమని నాయన, శ్రేష్టమైన వాక్కులు వినబడుతుండగా వారికి మీ సహాయాన్ని అనుగ్రహించి మహిమగంతా ప్రభావాలు పొందుకోమని మా రక్షకుడు, మీ ప్రియకుమారుడు, మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అనుభవములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ దేవుని దివ్య సన్నిధి సహవాసము సదాకాలము మనందరికీ, లోకములోని సకల పరిశుద్ధులకు తన సంపూర్ణతలోనికి నడిపించి కాపాడునుగాక. ఆమేన్.
అందరికి వందనాలు.